హాయ్ అందరికి. వెరీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు స్కూల్ స్టార్ట్ అయింది గదా! అందుకని జెప్పేసి పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. అది వ్లాగ్స్ షేర్ చేసుకుంటున్నాను మీతోటి. బాబయితే ప్రొద్దున్నే క్రికెట్‌కైతే ఎళ్ళాడండి. ఇంకా రాలేదు. బాబొచ్చే వరకి నేనింక వంట చేసి బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేస్తే, ఇంకొచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి వాడు స్కూల్‌కైతే ఎళ్ళిపోతాడు. ఇప్పుడు వంటైతే స్టార్ట్ చేద్దాం. లోహి అయితే దోసలేయమన్నాడు. చీజ్ పన్నీర్ దోస వేయమన్నాడు. అందుకని వాడి కోసమయితే చీజ్ పన్నీర్ దోస ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్‌గా నేనైతే దోసను నార్మల్ దోస గాకుండా జొన్న దోస గాని, రాగి దోస గాని ఇట్లా ఈ రకాలే పెడుతున్నాను. అంతకుముందు అయితే ఇప్పుడు ఒక 3, 4 ఇయర్స్ నుంచయితే నేనైతే ఈ దోసనే పెడుతున్నాను. అసలు నార్మల్ దోస ఏయడం చాలా తక్కువ. ఇదైతే టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే పిల్లలకి హెల్తీ గదా అని జెప్పేసి ఈ దోసనే పెడుతున్నాను. ఇదిగో చూడండి, నైటే గిన్నెలన్నీ కడిగేసుకొని, ఇట్లా బాటిల్లు గూడా క్లీన్ చేసుకొని, అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. డైరెక్ట్ వంట చేసేటట్టు ఉండాలి నాకు. అట్లయితేనే మంచనిపిస్తది. లేదంటే ప్రొద్దునంతా ఆగమాగం అయితది. అందుకే నైటే అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటా ఏ టైం అయినా సరే. దోస పిండిలో అయితే ఉప్పైతే కలుపుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా దోసలైతే ఏస్తున్నాను. దోసలేసే ముందు కొంచెం ఆయిల్ రాసి వేస్తున్నాను. లైట్‌గా ఆయిల్ ఏస్తాను నేను. పిల్లలకైనా, మాకైనా కొంచెమే ఆయిల్ యూజ్ చేస్తాను. ఇంకా దోస వేసి దానిపైన అయితే కారం జల్లి, ఇంకా నెక్స్ట్ అయితే చీజ్ అయితే తురిమి వేయాలి. ఇంకా పన్నీర్ కూడా వేయమన్నాడు. కానీ నేనైతే ఓన్లీ ఈరోజు మాత్రం చీజ్ దోసనే వేస్తున్నాను. కారం అయితే మామూలుగా అయితే రెడ్ చట్నీ ఏస్తాను. అంటే ఉల్లిపాయ కారం ఉంటది కదా! అది చేస్తాను. ఇంకా చేసి పెట్టలేదు. అందుకని చెప్పేసి ఈరోజైతే కారం అయితే జల్లుతున్నాను. చాలా బావుంటది టేస్ట్ అయితే. పిల్లలకు కూడా చాలా హెల్తీ. పిల్లలు కూడా వెయిట్ గెయిన్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట చీజ్ గానీ, పన్నీర్ కానీ. అందుకే ఇంకా ఆల్రెడీ జొన్న దోస ప్రోటీను. అందులోనూ ఇంక ఇది కూడా యాడ్ చేస్తాను నేను. ఇంకా నా వంట కాకముందే లోహిని అయితే తీసుకొచ్చిండు మా ఆయన. ఇంకా వాడికైతే ఫస్ట్ డే స్కూల్ అని బాగా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు. వాడి కోసమని అయితే ఇక్కడ లంచ్కి వచ్చేసి క్యారెట్ రైస్ చేస్తున్నాను. ఎవరి పిల్లలైనా స్కూల్కి వెళ్ళామంటే ఏడు మొహం పెట్టుకొని ఉంటారు. కానీ మా పిల్లలు ఇద్దరు మాత్రం చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఉంటారు. ఎప్పుడు ప్రతిసారి స్కూల్కి వెళ్ళామంటే మాత్రం వెళ్ళను అని అయితే ఎప్పుడు కూడా అనరు. ఏదో ఇంకా వాళ్ళకి ఎప్పుడో అనిపించినప్పుడు మాత్రమే అంటారు. ఇంకా లంచ్కి వచ్చేసి క్యారెట్ రైస్, దోశ, ఇంకా పల్లి చట్నీ, ఇంకా స్నాక్స్కి వచ్చేసి కారపూస అయితే పెట్టి, ఇంకా వాటర్ బాటిల్ కూడా పెట్టి లంచ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేశాను. ఆలోపు లోహి అయితే స్నానం చేసి రెడీ అయ్యి ఇంకా పాలైతే తాగిండు. ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ ఇంకా పెద్ద టాస్క్ మరీతుని రెడీ చేయడం. తను తొందరగా లేవది. లేచిందంటే కొద్దిసేపు మంకు పెడుతుంది. తర్వాతనే ఇంకా రెడీ అవుతుంది. కానీ రెడీ అవ్వడం స్టార్ట్ అయిందంటే ఇంకా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా తినడం అయితే కొంచెం కొంచెం అసలు లైట్గా తింటుంది. అసలు ఎక్కువ ఏం తినది. అందుకే తొందరగా లేపాలని ఉంటుంది. కానీ ఆమె అయితే తొందరగా అయితే లేవది. లేచిందంటే ఇంకా అసలు పనే కాదు నాకు. అందుకే వాడు వెళ్ళిన తర్వాతనే లేపుతాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈమెకైతే స్నానం చేపించి రెడీ చేస్తున్నాను. ఇక్కడ రెడీ అయిన తర్వాత అయితే ఆమె రెడీ అయిన తర్వాత దీపం అయితే పెట్టేసిన. దీపం పెట్టిన తర్వాత ఆమె అయితే కొబ్బరికాయ కొడతానైతే దేవుని రూమ్లోకి వచ్చింది. వచ్చి అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది కదా! అప్పుడు అంతకుముందు ఒక 1 మంత్ సమ్మర్లో ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి డ్యాన్స్ క్లాస్కి అయితే ఒక 1 మంత్ పంపించాము. అప్పుడు అక్కడ నేర్చుకుంది దేవుడికి నమస్కారం చేయడం. అది అక్కడ చేస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొడతానైతే కొడుతుంది. కొంచెం చాలా పెద్దగా ఉంది. పెద్దగా ఉండడం వల్ల ఆమెకు చేతుల్లో ఆగుతలేదు. రీతి అయితే ఒక 5 సార్లు కొట్టిన తర్వాత నెక్స్ట్ అయితే నేను తీసుకొని కొబ్బరికాయ కొట్టి ఇంకా ఆమె దండం పెట్టుకున్నాక నెక్స్ట్ అయితే ఆమెకైతే టిఫిన్ ప్రిపేర్ చేశాను. టిఫిన్ ప్రిపేర్ చేస్తే చీజ్ దోశ వేసిమన్నది. మంచిగానే వేసిమన్నది. నెక్స్ట్ అయితే ఇంకా అసలు ఒక బుక్క 2 బుక్కలు తిన్నది. ఇంకా నెక్స్ట్ అదంతా వదిలేసింది. ఇక మెల్లగా బుదిరికిచ్చి పాలైతే తాగిపించిన. ఇంకా స్కూల్కి వెళ్తానైతే రెడీ అయింది చూడండి. మాట్లాడు అంతే. బ్యాగ్ పట్టుకో, లంచ్ బ్యాగ్ పట్టుకో. అంటే నేను రావద్దా? ఓన్లీ నాన్ననే కావాలి. నేనైతే నడిపించుకొని తీసుకొని పోతా కదా. ఫస్ట్ డే స్కూల్ కాబట్టి అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు. నాకైతే బాగా అనిపించింది. చాలా రితు కంటే ఎగ్జైట్మెంట్ నాకే అనిపించింది. అంత బాగుంది అరేంజ్మెంట్స్. ఇంకా ఫస్ట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే పిల్లలకైతే బొట్టు పెట్టి అలా కండుగా వేసి ఇంకా అక్షింతలు అయితే వేసి దీవించి ఆల్ ది బెస్ట్ అని చెప్పి లోపలికైతే పంపిస్తున్నారు. చాలా బాగా అనిపించింది.
బాయ్ రితు. బాయ్ రితు. ఇక్కడ సరస్వతి పూజ చేస్తారంట, అందుకని చెప్పేసి ఇక్కడ అరేంజ్మెంట్ అయితే చేస్తున్నారు. రితు అయితే ఇక్కడ దండం పెట్టుకొని లోపలికైతే మంచి సంతోషంగా బాయ్ చెప్పుకుంటూ అయితే వెళ్ళింది. ఇదండి మా పిల్లల ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ వ్లాగ్. వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.